హలో వీవర్స్, ఈరోజు మనం మునగాకు ఫ్రై చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. పల్లి పొడి వేసుకొని మనం అమ్మమ్మల కాలం నాటి మునగాకు ఫ్రై ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే కానీ స్వర్గమేనండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇట్లనే చేసేవాళ్ళండి. ఈ మునగాకు ఫ్రై చేసుకొని మంచిగా ఒక రసం, టమాటా రసం ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మా వారికి ముద్ద పెడుతున్నానండి. మా వారికి మునగాకు అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ఓకే, ముందుగా ఇట్లా పెనం తీసుకున్నామండి. పెనంలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ అంతా. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళు పోసుకున్నానండి. ఒక స్పూన్ అంతా నూనె వేసుకున్నాను. తెల్లగడ్డలు ఇట్లా ఒక 10 తెల్లగడ్డ పాయలు తీసుకొని మంచిగా ఇట్లా దంచుకోవాలి. పొట్టుతో కూడా వేసుకోవాలండి, మంచిగా వాసన బాగుంటుంది. నాకు పొట్టుతో వేస్తే నచ్చదండి, కానీ అమ్మమ్మ వాళ్ళైతే పొట్టుతో వేసేవారు. దానికని ఈరోజు నేను పొట్టుతో పాటు వేస్తున్నాను. బాగా మరిగే నీళ్ళల్లో ఈ తెల్లగడ్డలు కానీ వేసేసుకున్నాం. మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఒక 4-5 మిరపకాయలు తీసుకున్నానండి. వాటిని కానీ బాగా తుంచి ఇట్లా వేసేసుకోవాలి. మునగాకు ఇట్లా బాగా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కానీ నీళ్ళు లేకుండా కొద్దిగా ఇట్లా పిండినట్టు చేసి పెనంలో వేసుకుంటాం. మునగాకు ఎక్కువ నీళ్ళు ఉండకూడదండి, మనం ఈరోజు ఫ్రై చేస్తున్నాం కాబట్టి నీళ్ళు తక్కువ ఉండాలి. దానికని ఆకుని బాగా పిండి తీసి ఇట్లా పెనంలో వేసుకోవాలి. ఈ ఉప్పు ఇదంతా వేసాం కదండి, ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఆకుని. మునగాకు మూత పెట్టి ఉడికించుకోకూడదండి. అమ్మమ్మ వాళ్ళు చెప్పేది ఏంటంటే మునగాకు ఉడికి చెడుతుందంటండి, అవిశాకు ఉడక్క చెడుతుందంట. మునగాకు వచ్చేసి ఎక్కువ ఉడికితే బాగుండదు, అవిశాకు ఉడకపోతే కడుపు నొప్పి వస్తుందండి అప్పుడు చెప్పేవారు అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు మన ఆకు కానీ బాగా ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇట్లా నీళ్ళు లేకుండా అయ్యేంతవరకు ఇట్లా వేయించుకోవాలి. మీకు ఈ మిరపకాయలు ఎక్కువ అనిపించచ్చండి, కానీ అన్నం తినేటప్పుడు ఈ మిరపకాయతో ఈ మునగాకు కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఆకుని బాగా చల్లారి పెట్టుకుంటామండి. ఇంతలో మనం పల్లీలు బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. సన్న మంట పెట్టి వేయించుకోవాలండి. పల్లీలు కానీ బాగా ఫ్రై అయినాయి. చల్లారి పెట్టుకొని మిక్సీ జార్కి వేసుకుంటాము. వేసి పొడి చేసుకొని తెచ్చుకుంటామండి. మునగాకు కానీ బాగా చల్లారింది. ఈ పల్లీ పొడిని ఇప్పుడు వేసుకుంటాము. ఇది వేడిగా ఉండేటప్పుడు పల్లి పొడి వేసామంటే మనకు కొద్దిగా ముద్దగా వస్తుందండి, బాగా అనిపించదు, కరిగిపోతుంది. పల్లి పొడి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇట్లా కొద్దిగా చల్లారి పెట్టి వేసుకున్నామంటే మనకి బాగా ఇట్లా పొడి పొడిగా మంచిగా అనిపిస్తుంది. వేడివేడిగా మునగాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఒకసారి చేసుకోండి. మీరు కానీ ఇట్లనే చేస్తూ ఉంటారండి అమ్మమ్మ వాళ్ళు చేసేదాన్ని బట్టి. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మునగాకుని ఏం చేయాలనేటప్పుడు ఇట్లా చూసి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి. చూడండి బాగా పొడి పొడిగా ఉంది కదా. చల్లారి నాకు ఇట్లా పొడి వేసుకున్నామంటే బాగా వస్తుంది మునగాకులో. మునగాకు తినడం వల్ల కానీ చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఐరన్ కానీ రిచ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి మనం పిల్లలకు కానీ పెట్టినామంటే మంచిగా తింటారు. అన్నంలోకి తింటున్నానండి నేను ఈరోజు. అన్నం తెచ్చుకొని ఇట్లా మునగాకు వేసుకుంటున్నాను. ఇందులో శనగ నూనె కానీ ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి, కానీ నేను ఈరోజు ఏమి వేయడం లేదు. ఇట్లనే ఒక 2 ముద్దలు తింటామని కలుపుకుంటున్నాను. చూడండి మునగాకు ఇష్టమైన వాళ్ళకి కలిపేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతాయండి, అంత బాగుంటుంది. దీంతోపాటు రసమైన మజ్జిగైనా ఉంటే సరిపోతుందండి. పప్పుచారు అట్లాంటివి కొన్ని తిన్నామంటే కొద్దిగా ఈ మునగాకుతో కొద్దిగా తినేసి ఇంకా రసం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ముద్ద ఇట్లా కలుపుతుండగానే మా వారికి చాలా ఇష్టం కాబట్టి నేను మా వారికే ముద్దలు పెడుతున్నానండి.
ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే మునగాకు చేసుకొని ఎంజాయ్ చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. కొంతమందికి మునగాకు ఉంటుంది మార్కెట్లో, దీన్ని ఏం చేస్తాం అనుకుంటుంటారు. ఒక్కసారి ఇట్లా తెచ్చి మీరు చేసుకున్నారంటే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఇట్లా తెచ్చుకొని మీరు చేసుకుంటారండి. ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చండి మునగాకుతో. మునగాకు పప్పు కానీ నేను చేసి చూపెడతాను. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. నేను మా వారి మునగాకు ఫ్రైతో ఎంజాయ్ చేస్తామండి. ఓకే బాయ్.